హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ చాలా వోల్టాలిటీగా బిహేవ్ చేసింది. కానీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మార్నింగ్ నుంచి కీ లెవెల్స్ ఏంటంటే 25,100 అండ్ 25,000 ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి మంచి సపోర్ట్ తీసుకుంది. మార్నింగ్ 25,300 దగ్గర లాస్ట్ 160 వరకు మార్కెట్ ఫాల్ జరిగింది. బికాస్ మార్నింగ్ వోల్టాలిటీ ఉంటుంది. మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయింది మార్నింగ్ నుంచి. ఎక్కడైతే ఓపెన్ అయిందో 25,300 నుంచి ఈ 400 వరకు మంచి ర్యాలీ తీసి అక్కడ నుంచి ఫాల్ జరగడం స్టార్ట్ అయింది. సో ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఇక్కడ బ్రేక్అవుట్ ముందే మనం 25,400 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 25,000 దగ్గర కూడా. సో దీనివల్ల మళ్ళీ 25,300 వరకు ఎక్కడైతే ఓపెనింగ్ జరిగిందో మార్కెట్ అక్కడ వరకు ఫాల్ జరిగి మళ్ళీ 25,300 కూడా బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. ఈ 300 బ్రేక్ డౌన్ తర్వాత మార్కెట్ మళ్ళీ ఒక రేంజ్ వరకు డిక్లైన్ అండ్ కొంచెం రైజింగ్. సో ఇట్లా ర్యాలీ అండ్ డిక్లైన్స్ రెండు ఈ రేంజ్లో జరిగాయి. 25,150 to 25,300 అండ్ ఇంత వోల్టాలిటీతో మ్యాక్సిమం స్టాప్ లాసెస్ హిట్ అయిపోయి ఉంటాయి. కానీ ప్రజెంట్ మార్కెట్ మాత్రం ఇంకా పాజిటివ్ ఉంది. ఎందుకంటే 25,300 బిలో లేదు, 25,300 పైనే మార్కెట్ ఎండ్ అయిపోయింది. అండ్ మోస్ట్లీ పాజిటివ్నెస్ ఉంది. ఇంకా ఒకవేళ ఈరోజు 25,300 బిలో క్లోజ్ అవుతూ మాత్రం కొంచెం క్రిటికల్ జోన్ అనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే నిన్నటి స్వింగ్ ఉంది కదా 25,300 to 25,100. సో ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే స్వింగ్ అయింది. కానీ ఈరోజు మాత్రం మంచి ప్రెషర్ ఉంది. 25,100 అండ్ 200 దగ్గర స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మంచి ర్యాలీ తీసింది. లాస్ట్ 2 PM తర్వాత నియర్లీ ఒక 150 పాయింట్స్ అలా ర్యాలీ తీసింది నిఫ్టీ. అండ్ 1 డే టైం ఫ్రేమ్ చూసుకుంటే నిఫ్టీకి ఇంకా మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి. మంచి రివర్సల్ వచ్చింది కదా. మ్యాక్సిమం ఒకవేళ డబుల్ బాటమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అది ఈ రోజు అనే ఉండదు. ఆర్ఎల్స్ ఒకవేళ డబుల్ బాటమ్ లేకుంటే మాత్రం మార్కెట్ మంచి ర్యాలీ తీస్తుంది. కానీ మళ్ళీ 25,800 వరకైనా 25,000. సో ఇక్కడ ఎక్కడైతే ఓపెనింగ్ లాస్ట్ క్యాండిల్లో హై ఫామ్ అయిందో సో అక్కడ వరకైనా 25,600 వరకైనా మ్యాక్సిమం వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డబుల్ బాటమ్ సపోర్ట్ తీసుకోవాలి మార్కెట్. సో సింగిల్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి కొంచెం చెప్పుకోవచ్చు మళ్ళీ రివర్సల్ అవుతుందని. స్ట్రాంగ్ రివర్సల్ లేదు కదా, ఇంకా ప్రెషర్ ఉంది. సో మార్కెట్ మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. రేపు ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతే మాత్రం సో 500 టు మ్యాక్సిమం ఈ 600 రేంజ్ వరకు మనం సో చూసుకోవచ్చు. ఒక ఈ 500 రేంజ్ పైనకి వెళ్ళి సస్టైన్ అవుతే మనం బుల్ మార్కెట్ మళ్ళీ కంటిన్యూషన్ చూసుకోవచ్చు. ఒకవేళ రివర్సల్ రాకుండా 25,500 దగ్గర నుంచి రియాక్షన్ తీసుకుంటే మాత్రం మళ్ళీ డబుల్ బాటమ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 25,000 దగ్గర. సో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెచ్ తెలుగు.